ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడింది. పాయింట్ ఏమైనా క్యాప్ చేశారా? ఆయన సృజింపబడిన వాడు కాడు, ఆయన యందు ఇవన్నీ. అందుకని ఆ పద ప్రయోగం చేయాల్సి వచ్చింది దైవాత్మ. ఆయన యందు సృజింపబడెను గనుక, ప్రపంచమంతా ఆయన యందు క్రీస్తునందు సృజింపబడెను కనుక ఆది సంభూతుడనే పదప్రయోగం చేయాల్సి వచ్చింది. అంత మాత్రాన పదప్రయోగం చేసినంత మాత్రాన ఆయన సంభవించిన వాడు కాడు, ఆయన యందు సృజింపబడెను. అవునా? ఒక్క మాట మనం చదువుదాం. ఇప్పుడు సృజింపబడ్డాడు కదా, ఈయన యందే కదా ఇవన్నీ సృజింపబడ్డాయి. ఏవన్నీ మాట్లాడాలి? ఎవరి యందు? క్రీస్తునందు ఇవన్నీ సృజింపబడినాయి కదా. ఎన్ని సృజింపబడినాయి? ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఆయనలో కదా సృజింపబడ్డాయి. ఎవరిలో? క్రీస్తులో. వీటన్నిటికీ నమస్కారం చేస్తే క్రీస్తుకే కదా చేసినట్లు. మరి ఆయనలో సృజింపబడినప్పుడు ఈ సృష్టి అంతటికి మనం నమస్కారం పెడుతున్నాం లేదా ఆరాధిస్తున్నాం అనుకోండి, మరి ఇండైరెక్ట్గా ఆయనే కదా ఆరాధిస్తున్నట్టు. ఎవరినే? క్రీస్తుని ఆరాధిస్తున్నట్ట అవుతా? ఆయనలో సృజింపబడెను అన్నాడు. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఇవి కావు, ఇవి ఆయన కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవి వేరు, ఆయన వేరు. ఎవరి కొరకు సృష్టించాడంటే ఇదంతా? తన కుమారుని కొరకు. కింద చదువుతున్నాను, చూడాలి ఈ మాట చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎవరైనా? ఎన్నిటికంటే? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ ఒక పదం మనం అర్థం చేసుకోవాలి. ఎంత ముందుగా ఉన్నాడు? ఇది క్వశ్చన్. ఎంత ముందుగా ఉన్నాడంటే సృష్టికి జస్ట్ ముందా లేదా యుగ యుగాల నుంచి యేసు ప్రభు ఉన్నాడా?